నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. సాంకేతికత ఎంత వేగంగా మారుతుందో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అంతకంటే వేగంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఏ అంటే కేవలం ఆఫీస్ పనులు, కోడింగ్, ఫోటోలు క్రియేట్ చేయడమే అనుకున్నాం. కానీ ఒకే ఒక్క మహిళ ఏకంగా 32 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడానికి ఏఐ అసిస్టెంట్ ను వాడుకుంటోంది అనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 32 మంది ప్రియులు. వారందరినీ బ్యాలెన్స్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్. వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలా ఉంది కదూ. కానీ ఈ వీడియో ఇప్పుడు మిలియన్ల కొద్ది వ్యూస్ తో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఇది టెక్నాలజీ సృష్టించిన అద్భుతమా లేక పక్కా ప్లాన్ తో అల్లిన క్లిక్ బైట్ డ్రామానా? దీని వెనుకున్న అసలు నిజాలేంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్క్రీన్ పై కనిపిస్తున్న ఆ శీర్షిక చూడండి. 32 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడానికి ఏఐ అసిస్టెంట్. ఈ ఒక్క లైన్ చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఏఐ టెక్నాలజీ మనుషుల భావోద్వేగాలను, ప్రేమను కూడా ఇలా మేనేజ్ చేసే స్థాయికి వెళ్లిపోయిందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. డేటింగ్ ప్రపంచంలో ఇదొక సంచలన విప్లవం అని కొందరు కామెంట్స్ పెడుతుంటే, ఇది కేవలం వ్యూస్ కోసం ఆడిన మైండ్ గేమ్ అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. అసలు ఈ వైరల్ కథనంలో ఎంతవరకు నిజముంది? ఈ వార్త సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేసిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ప్రియులు, నెటిజన్లు దీని గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఒకే సమయంలో 32 మందికి మెసేజ్లు పంపటం, వారి పుట్టినరోజులు గుర్తుపెట్టుకోవటం, స్పెషల్ డేట్స్ షెడ్యూల్ చేయటం, ఇవన్నీ ఒక ఏఐ అసిస్టెంట్ చేస్తోంది అన్నది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. అయితే ఒక బాధ్యతాయుతమైన వార్తా ఛానల్ గా ఈ వార్త వెనుక ఉన్న నిజ నిజాలను తేల్చేందుకు మేము డిజిటల్ ఫ్యాక్ట్ చెక్ మొదలుపెట్టాం. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోని దిగ్గజ మీడియా సంస్థల డేటాను మేము సమగ్రంగా పరిశీలించాం. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, BBC, CNN, ది గార్డియన్ తో పాటు ఇండియా టుడే, ఎన్డీటీవీ వంటి ప్రధాన విశ్వసనీయ వేదికల రికార్డులను శోధించాం. కానీ ఎక్కడా కూడా ఒక మహిళ 32 మంది బాయ్ ఫ్రెండ్స్ ను ఏఐ ద్వారా మెయింటైన్ చేస్తోందనే సంఘటనకు సంబంధించి ఒక్క అధికారిక ఆధారం గాని, ధృవీకరించిన వార్త గాని లభించలేదు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో కేవలం ఆకర్షణీయమైన థంబ్నెయిల్స్ తో సంచలనం కోసం సృష్టించిన ఒక ఫేక్, ప్రాంక్ లేదా క్లిక్ బైట్ కంటెంట్ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. అయితే నాణ్యానికి మరోవైపు చూస్తే ఒక షాకింగ్ నిజం బయటపడుతోంది. ఈ కథనం ఫేక్ కావచ్చు, కానీ రియల్ వరల్డ్ లో జరుగుతున్న పరిణామాలు మాత్రం సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా డేటింగ్ వ్యవహారాల్లో ఏఐ టూల్స్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఆటోమేటిక్ చాట్ రిప్లైలు ఇవ్వటం, రొమాంటిక్ మెసేజ్లు క్రియేట్ చేయడం, క్యాలెండర్స్ లో డేట్ రిమైండర్లు సెట్ చేయడం, భాగస్వామికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను నోట్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి పనుల కోసం ఏఐ అసిస్టెంట్లను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కథ ఫేకే కావచ్చు, కానీ టెక్నాలజీ ఆధారిత ఈ డేటింగ్ డ్రామా మాత్రం నిజంగానే మన సమాజంలోకి సైలెంట్ గా ఎంటర్ అయిపోయింది. చూసారుగా, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సంచలనం నిజం కాకపోవచ్చు. 32 మంది లవర్స్ కథ కేవలం ఒక డిజిటల్ మైండ్ గేమ్ మాత్రమే. కానీ ఏఐ మన జీవితాల్లోకి, మన వ్యక్తిగత సంబంధాల్లోకి ఎంతలా చొచ్చుకుపోతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. టెక్నాలజీని సహాయంగా వాడుకోవటం మంచిదే, కానీ ప్రేమానురాగాలు, భావోద్వేగాల స్థానంలో యంత్రాలను కూర్చోబెడితే చివరికి ఆ బంధాలు కూడా డిజిటల్ స్క్రీన్ లాగే జీవం లేకుండా పోతాయి.